హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టెట్ అండ్ డిఎస్సి నెట్వర్క్. మీరు ఈ వీడియోని ఫస్ట్ టైం చూసినట్టయితే ఈ వీడియోని లైక్ చేయడం, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం అండ్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మనం లాస్ట్ వీడియోలో ప్రిన్సిపల్స్ ఆఫ్ డెవలప్మెంట్లో 3 ప్రిన్సిపల్స్ చూసాం. అవి వచ్చేసి ఏంటి, మనకి ఫస్ట్ ప్రిన్సిపల్ వచ్చేసి ఇండివిజువల్ డిఫరెన్స్ అండ్ సెకండ్ ప్రిన్సిపల్ వచ్చేసి డెవలప్మెంట్ ఫాలోస్ సీక్వెన్షియల్ ఆర్ యూనిఫామ్ ప్యాటర్న్ అని చెప్పేసి సెకండ్ ప్రిన్సిపల్ చూసాం. అండ్ నెక్స్ట్ థర్డ్ ప్రిన్సిపల్ వచ్చేసి డెవలప్మెంట్ ఈజ్ నాన్ యూనిఫార్మిటీ అని చెప్పేసి మనము థర్డ్ ప్రిన్సిపల్ చూసాం. ఇప్పుడు ఈ వీడియో వచ్చేసి మనం మిగతా ప్రిన్సిపల్స్ చూద్దాం. సో నెక్స్ట్ ఫోర్త్ ప్రిన్సిపల్ వచ్చేసి డెవలప్మెంట్ టేక్స్ ప్లేస్ ఇన్ 2 డైరెక్షన్స్. సో 2 డైరెక్షన్స్లో ఫస్ట్ డైరెక్షన్ వచ్చేసి సెఫాలోకార్డియల్ డెవలప్మెంట్ అని చెప్పేసి అంటాం. సెఫాలోకార్డియల్ అండ్ నెక్స్ట్ వన్ ప్రాక్సిమో డిస్టల్. సెఫాలోకార్డియల్ అంటే ఇది టాప్ డౌన్ అప్రోచ్ అని చెప్పేసి అంటాం అండ్ అలాగే లాంగిట్యూడినల్ అప్రోచ్ అని చెప్పేసి కూడా అంటాం. సో ఇందులో డెవలప్మెంట్ అనేది ఎలా జరుగుతుంది అని అంటే హెడ్ టు ఫీట్, అంటే ఫస్ట్ కంట్రోల్ అనేది హెడ్కి వస్తుంది అండ్ తర్వాత ఫీట్ అంటే కింది బాడీ పార్ట్స్కి తర్వాత కంట్రోల్ అనేది వస్తుంది అని చెప్పేసి ఫస్ట్ డైరెక్షన్ చెప్తుంది. సో మనకి ఇందులో ఈ ప్రిన్సిపల్స్ బేస్ చేసుకొని మనకి క్వశ్చన్స్ అప్లికేషన్ బేస్డ్ క్వశ్చన్సే ఉంటాయి చాలా వరకు. సో మనకి ఎగ్జాంపుల్స్ అర్థమైనాయి అంటే మనము ఈజీగా క్వశ్చన్స్ అనేది చేయొచ్చు. సో నెక్స్ట్ డైరెక్షన్ వచ్చేసి ప్రాక్సిమో డిస్టల్. ప్రాక్సిమో డిస్టల్ వచ్చేసి హారిజాంటల్ డైరెక్షన్లో అవుతుంది. ఫస్ట్ కంట్రోల్ అనేది మిడిల్ పార్ట్స్లో వస్తుంది అండ్ తర్వాత అవుటర్ పార్ట్స్లో వస్తుంది. ఫస్ట్ కంట్రోల్ మనకి మిడిల్ పార్ట్స్ నుంచి అవుటర్ పార్ట్స్కి కంట్రోల్ అనేది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే చిన్న పిల్లవాడు ఉన్నాడు చూడండి, అతను ఏదైనా చేయాలి అని అనుకుంటే షోల్డర్ అంటే ఫస్ట్ షోల్డర్ నుంచి కంట్రోల్ వచ్చి అండ్ తర్వాత ఓన్లీ హ్యాండ్ అంటే ఎల్బో నుంచి హ్యాండ్ వరకు మాత్రమే యూజ్ చేస్తారు. అంటే టోటల్ హ్యాండ్ యూజ్ చేసినాక అండ్ తర్వాత ఓన్లీ ఎల్బో నుంచి ఈ హ్యాండ్ మాత్రమే కంట్రోల్ అనేది తీసుకుంటాడు. సో సెకండ్ డైరెక్షన్ వచ్చేసి మనకి మిడిల్ పార్ట్స్ టు అవుటర్ పార్ట్స్ అనేది జరుగుతుంది. ఓకే, మనకి ఇది ఫోర్త్ ప్రిన్సిపల్. ఫోర్త్ ప్రిన్సిపల్ వచ్చేసి మనము 2 డైరెక్షన్లో అవుతుందని చెప్పేసి చెప్పుకున్నాం. సో నెక్స్ట్ ప్రిన్సిపల్ వచ్చేసి ఫిఫ్త్ వన్, డెవలప్మెంట్ ప్రొసీడ్స్ ఫ్రమ్ సింపుల్ టు కాంప్లెక్స్. ఎగ్జాంపుల్ బేస్ చేసుకొని మ్యాక్సిమం క్వశ్చన్స్ అనేది అడుగుతూ ఉంటారు. లైక్ ఎలా అంటే ఇంకొక ఎగ్జాంపుల్, చిన్న పిల్లవాడు చూడండి, వాళ్ళ అమ్మనే కాకుండా వాళ్ళ అమ్మ ఏజ్ ఉన్న సేమ్ ఏజ్ వాళ్ళని కూడా అమ్మ అని పిలవడం స్టార్ట్ చేస్తాడు. అండ్ సర్టన్ ఏజ్ వచ్చినాక ఓన్లీ వాళ్ళ మదర్కి మాత్రమే అమ్మ అని పిలుస్తాడు. అంటే జనరల్, ఇక్కడ అందరినీ కలిపేసి మనం జనరల్ అని చెప్పేసి చెప్తాము. అండ్ తర్వాత కాంప్లెక్స్ అంటే స్పెసిఫిక్ పర్సన్, స్పెసిఫిక్ థింగ్ ఆర్ పర్సన్ అని చెప్పేసి మనము కాంప్లెక్స్ అని చెప్పేసి అంటాము. సో ఇది G2S అని కూడా చెప్పొచ్చు. సింపుల్ టు కాంప్లెక్స్ ఆర్ జనరల్ టు స్పెసిఫిక్ అని అంటాం. సో ఇది ఫిఫ్త్ ప్రిన్సిపల్. అండ్ నెక్స్ట్ సిక్స్త్ ప్రిన్సిపల్ వచ్చేసి డెవలప్మెంట్ ఈజ్ క్యూములేటివ్ ప్రాసెస్. సో క్యూములేటివ్ ప్రాసెస్లో వర్డ్ క్యూములేటివ్ ఏం చెప్తుంది అంటే డెవలప్మెంట్ అనేది ఆల్ ఆఫ్ సడన్గా జరుగుతుంది అని చెప్పేసి ఈ ప్రిన్సిపల్ చెప్తుంది. లైక్ ఎగ్జాంపుల్ ఎలా అంటే ఒక చిన్న పిల్లవాడు సడన్గా అమ్మ అని పిలవడం అండ్ సడన్గా ఫస్ట్ టీత్ రావడం, ఇలా అని ఎగ్జాంపుల్స్ మనము ఈ ప్రిన్సిపల్స్కి ఇవ్వచ్చు. సో ఈ ప్రిన్సిపల్ బేస్ చేసుకొని మనకి గెస్టాల్టిజం అని లెర్నింగ్ అప్రోచెస్ కూడా ఉన్నాయి. అవి నెక్స్ట్ వీడియోస్లో నేను అప్లోడ్ చేస్తాను. డోంట్ వరీ ఫ్రెండ్స్, ప్రతి ఒక్క వీడియో నేను అప్లోడ్ చేస్తాను. అండ్ నెక్స్ట్ ఈ ప్రిన్సిపల్లో ఇంకొక స్టేట్మెంట్ ఏంటి అంటే లైక్ ఆల్రెడీ ఉన్న నాలెడ్జ్ బేస్ చేసుకొని న్యూ నాలెడ్జ్ అనేది డెవలప్ అవ్వడం. అంటే ఆల్రెడీ మనకి ఉన్న నాలెడ్జ్ మీద బేస్ చేసుకొని న్యూ నాలెడ్జ్ అనేది డెవలప్ అవ్వడం అని చెప్పేసి కూడా మనకి క్యూములేటివ్ ప్రాసెస్లో చెప్పొచ్చు. సో యాజ్ ఎ టీచర్గా మనము పిల్లవానికి ఎలా టీచ్ చేయాలి అంటే బేస్ అనేది మనము
కరెక్ట్‌గా, పర్ఫెక్ట్‌గా మాస్టర్ చేస్తే అతనికి నెక్స్ట్ మనం ఏదైతే టీచ్ చేసినామో అందులో ప్రొఫిషియంట్‌గా అవుతాడు అని చెప్పేసి ఈ ప్రిన్సిపల్‌లో మనకి చెప్తారు. యాస్ ఏ టీచర్‌గా వీ హ్యావ్ టు టీచ్ ద బేసిక్ ఎడ్యుకేషన్ perfectly and we have to master basic education effectively so that the student become proficient in future based on the previous knowledge. సో ఈ ప్రిన్సిపల్ సిక్స్త్ ప్రిన్సిపల్ వచ్చేసి మనము స్టేట్మెంట్ ఇలా అని చెప్పవచ్చు. సో మనకి నెక్స్ట్ డెవలప్మెంట్ వచ్చేసి సెవెంత్ ప్రిన్సిపల్ వచ్చేసి డెవలప్మెంట్ ఈస్ యూనిఫైడ్ హోల్. అంటే మనకి నార్మల్గా ఫిజికల్ డెవలప్మెంట్ ఉంటుంది, సోషల్ డెవలప్మెంట్, మెంటల్ డెవలప్మెంట్, ఎమోషనల్ డెవలప్మెంట్, లాంగ్వేజ్ డెవలప్మెంట్ అని మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డెవలప్మెంట్స్ అనేవి ఉంటాయి. వీటి గురించి నేను ఫ్యూచర్లో వీడియోస్ ఖచ్చితంగా చేస్తాను. డోంట్ వరీ ఫ్రెండ్స్, డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ అనేది నెక్స్ట్ వీడియోస్లో ఖచ్చితంగా ఉంటుంది. సో డెవలప్మెంట్ అనేది వీటి అన్నిటి మీద ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. ఫిజికల్ డెవలప్మెంట్ వచ్చేసి సోషల్ మీద ఇన్ఫ్లుయెన్స్, మెంటల్, ఎమోషనల్, లాంగ్వేజ్ అంటే ప్రతి ఒక్కటి మీద ఒకదాని మీద ఒకటి ఇంటర్ రిలేటెడ్ ఉంటాయి అని ఈ సెవెంత్ ప్రిన్సిపల్ చెప్తుంది. అంటే డెవలప్మెంట్ ఈస్ యూనిఫైడ్ యాజ్ హోల్ డెవలప్మెంట్, అంటే హోల్ యూనిఫైడ్ యాజ్ హోల్ అని చెప్పేసి చెప్పొచ్చు. అంటే నార్మల్గా ఇప్పుడు చూడండి, ఫిజికల్ డెవలప్మెంట్ లేని పిల్లవాడిలో మెంటల్ రిటార్డేషన్ అనేది కూడా ఉంటుంది. అంటే ఫిజికల్ డెవలప్మెంట్ అనేది లేకపోతే మెంటల్ రిటార్డెడ్ అవుతుంది. అంటే దీని ఇన్ఫ్లుయెన్స్ మెంటల్ డెవలప్మెంట్ మీద ఉంటుంది. సో ఇలా అని చెప్పేసి మనము సెవెంత్ ప్రిన్సిపల్ చెప్పొచ్చు. సో నెక్స్ట్ ప్రిన్సిపల్ వచ్చేసి డెవలప్మెంట్ ఈజ్ కంటిన్యూస్ ప్రాసెస్ అంటే మనము ఇంతకుముందు వీడియోలో గ్రోత్, డెవలప్మెంట్, మెచ్యూరేషన్ అప్లోడ్ చేసిన వీడియోలో డెవలప్మెంట్ గురించి కంటిన్యూస్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది ఏంటి అనేది చూసాం కదా. సో తప్పకుండా మీరు ఆ వీడియోని చూడండి. సో ఇక్కడ ఎయిత్ ప్రిన్సిపల్ ఏం చెప్తుంది, డెవలప్మెంట్ అనేది మనకి బర్త్ టు డెత్, అంటే లైఫ్ స్టార్ట్ అయినప్పటి నుంచి లైఫ్ ఎండ్ అయ్యే వరకు డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. కాబట్టి డెవలప్మెంట్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్ అని ఎయిత్ ప్రిన్సిపల్ చెప్పొచ్చు. సో నెక్స్ట్ ప్రిన్సిపల్ డెవలప్మెంట్ ఈస్ హెరిడిటీ అండ్ ఎన్విరాన్మెంట్. హెరిడిటీ అని మనము డెవలప్మెంట్లో హెరిడిటీ ఇన్ఫ్లుయెన్స్ ఎలా ఉంటుంది అని అంటే, ఇప్పుడు నార్మల్గా పేరెంట్స్ ఐక్యూ లెవెల్స్ ఎబోవ్ ఉన్నాయి అనుకోండి, సో పిల్లలకి కూడా సేమ్ అదే ఐక్యూ లెవెల్స్ ఉన్నట్టుగా వచ్చే ఛాన్స్ హెరిడిటీ పరంగా ఉంటుంది. సో అందుకే డెవలప్మెంట్లో హెరిడిటీ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది అని చెప్పేసి చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ ఎన్విరాన్మెంట్ అని మనం ఎలా చెప్తాము అని అంటే, పిల్లవాడు నేర్చుకునే చుట్టుపక్కల ఎన్విరాన్మెంట్ అనేది అతను నేర్చుకోవడానికి ఎంకరేజ్ చేసేలా ఉండాలి అని చెప్పేసి ఈ ప్రిన్సిపల్లో చెప్పొచ్చు. యాజ్ ఎ టీచర్గా మనము అతని ఇన్నర్ ఎబిలిటీస్ మనము ఐడెంటిఫై చేసి మనం ఎంకరేజ్ చేస్తే అతను ఫ్యూచర్లో అతనుకున్న ఇంట్రెస్ట్ మీద కెరియర్ అనేది గ్రో చేసుకోగలడు. సో అదే విధంగా మన పిల్లవాడిని ఎంకరేజ్ చేయాలి అని చెప్పేసి నైన్త్ ప్రిన్సిపల్ చెప్తుంది. అండ్ నెక్స్ట్ లాస్ట్ ప్రిన్సిపల్ వచ్చేసి డెవలప్మెంట్ ఈస్ ప్రిడిక్టబుల్. మనం లాస్ట్ వీడియోలో చూసాం కదండి, డెవలప్మెంట్కి ఇంకా గ్రోత్కి డిఫరెన్స్ అనేది కూడా చూసాము. డెవలప్మెంట్ ఈజ్ ఎ ప్రిడిక్టబుల్, ఇట్ ఈస్ నాట్ మెజర్డ్. అంటే ప్రిడిక్టబుల్ అంటే ఎలా అంటే, ఎగ్జాంపుల్ నార్మల్గా ఒక 2 years పిల్లవాడు ఉన్నాడు అనుకోండి, అతను మనము కొంత హైట్ పెరిగాడు అనుకోండి, మనం ఫ్యూచర్లో ఇతను ఇంత హైట్ అవుతాడని ఎస్టిమేట్ మాత్రమే చేయొచ్చు, కానీ మెజర్ అనేది చేయలేము. సో డెవలప్మెంట్ ఈజ్ ఎ ప్రిడిక్టబుల్ అని చెప్పొచ్చు. సో యాజ్ ఎ టీచర్గా మనము ఎలా అంటే, స్టూడెంట్ యొక్క ఇన్నర్ ఎబిలిటీస్ని మనము ఐడెంటిఫై చేసి అతన్ని ఎంకరేజ్ చేయాలి అని చెప్పేసి 10th ప్రిన్సిపల్ చెప్తుంది. సో ఇవి మనకి డెవలప్మెంట్లో ఉన్న 10 ప్రిన్సిపల్స్. సో లాస్ట్ వీడియోలో నేను ఫస్ట్ 3 ప్రిన్సిపల్స్ అనేది అప్లోడ్ చేశాను. తప్పకుండా మీరు వెళ్ళి చూడండి. నేను ప్లేలిస్ట్లోకి వెళ్ళి మనం సిడిపిలోని ఫస్ట్ యూనిట్లో నేను అన్ని యాడ్ చేశాను. మీరు తప్పకుండా వెళ్ళి చూడండి. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో వచ్చేసి మనకి టాపిక్ ఏముంటుంది అని అంటే, బయాలజికల్ అండ్ సైకలాజికల్ డెవలప్మెంట్ మీద ఇన్ఫ్లుయెన్స్ ఎలా ఉంటుంది అని చెప్పేసి చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, డోంట్ ఫర్గెట్ టు like our video, share to your friends and subscribe our channel. Okay friends, see you in the next video. Bye bye.